నమస్తే. ఎస్, మీరు చూస్తున్న వార్త చూస్తుంటే నిజంగానే ఫ్రీ బస్తో మహిళలు కోటీశ్వర్ల. నిజంగా ఈ ఇయర్కి ఇది పెద్ద కామెడీ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎక్కడో మన ముఖ్యమంత్రి చెప్పిండు, ఏమని చెప్పిండు, మహిళల కోసం పెద్ద పీట వేస్తాము, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని. కరెక్టే. ఇప్పుడు ఈ వార్త చాలా యాప్ట్ అయింది మహిళలు నిజంగానే. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ జర్నీతో వీళ్ళకు మహిళలకు ఆమ్దాని పెరిగిందంట. ఎక్కడన్నా ఫ్రీ బస్ జర్నీ వల్ల మహిళలకు ఆమ్దాని పెరుగుతుందా అంటే, మీరు ప్రయాణాలు చేసిన వాళ్ళు ఉంటారు ఇందులో. ఇది మగవాళ్ళకి సంబంధించిన వార్త కూడా. ఎందుకంటే మీ భార్యలు, మీ అమ్మలు, మీ అక్కలు, మీ అత్తలు ఎవరో ఒకరు ఇంటి నుంచి అయితే ఫ్రీ జర్నీ చేస్తుంటారు కదా. ఎంతమందికి డబ్బులు ఎన్ని వేలు మిగులుంటాయి, ఆ ఎన్ని వేల రూపాయలు ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు అనేది ఒక్కసారి చూద్దాం. ఈ వార్తను చూస్తే నాకు పొద్దు నుంచి కూడా ఈ వార్తను చూస్తుంటే నవ్వొస్తుంది. ఇంత పెద్ద వార్త రాసిరు కదా, ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగిందంట. అసలు ఎట్లా పెరుగుతుంది? ఇది బేసిక్ సెన్సు, లేదంటే బేసిక్ క్వశ్చన్. ఈ ఫ్రీ జర్నీ వలనట ఛార్జీల ఆదాతో నెలకు 3,000 నుంచి 5,000 మిగులట. దీనికి సంబంధించి మిర్రర్ టీవీలో నేను చేసిన వీడియో గతంలోనే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఇదే మాట, ఇలాంటి టైప్ మాటనే సీతక్క కూడా మాట్లాడింది. మేము ఫ్రీ బస్సు పెట్టడం అనేది ప్రతిపక్షాలకు అస్సలు మింగుడు పడతలేదు, కుళ్ళుకుంటున్నారు, ఆ కుళ్ళుతోటి బస్సును ఆపేయాలంటున్నారు. దీనివల్ల మహిళలకి నెలకు 5-6 వేల లాభం అవుతుంది అని చెప్తే, దీనికి సంబంధించి ఒక మహిళ కౌంటర్ కూడా వేసింది. నేను లైవ్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి నా దగ్గర ఒక వీడియో కట్టుకుని ఉంటుంది, మీకు పెట్టే ప్రయత్నం చేస్తా. తను ఏం చెప్పింది, ఏం సీతక్క మినిమం అన్న మర్చిపోయినావా, పాస్ తీసుకుంటే 1,300 చిల్లర అవుతుంది, 1,360 రూపాయలు ఎంత ఉంటుంది పాస్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్ అంతా తిరగడానికి. మీరు ఇచ్చిన ఏ బస్సు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉందో ఆ బస్సుల్లో తిరగడానికి ఎవరు పాస్ తీసుకోవాలనుకున్నా కూడా 1,300 రూపాయలు మామూలు బస్ పాస్ అవుతుంది. ఏ లెక్కన మాకు 5-6 వేల రూపాయలు మిగులుతున్నాయి అనేసి ఆమె ప్రశ్న కూడా వేసింది. సో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నిజంగా 3,000 నుంచి 6,000 రూపాయలు ఏ లెక్కన మిగులుతాయి, మీరు ఎవరిని ఉద్దేశించి పెట్టిరు, దేనికి పెట్టిరు అనేది మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. 3 నుంచి 5,000 మిగులుతున్నాయంట. ఆ మొత్తం అంతా సేవింగ్ చేస్తున్నారట మహిళలు. 3 నుంచి 5,000 చేస్తే దేంట్లోనన్నా ఎందులో అంటే చిన్న పొదుపు మొత్తాల్లో పోస్ట్ ఆఫీసులలో పెడుతున్నారా, దేంట్లో పెడుతున్నారు, లేకపోతే వడ్డీలకు ఇచ్చుకుంటున్నారా? గతంలో ట్రావెలింగ్కే 30% ఖర్చు అంట. నాకు ఇది ఒక్కటి అర్థం కాలే. గతంలో ట్రావెలింగ్కు ఏడికి హైదరాబాద్లో తిరగడానికి ఏమాత్రం మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా కూడా చెప్తాడు. ఏం చెప్తారు, ఈ 30% ఖర్చు అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఏం చేస్తారు, బస్సులలో వెళ్ళాలనుకునే వాళ్ళ సంఖ్య గురించే చెప్తారు. ఎందుకంటే ఈరోజంతా ఈ బస్సులలో వెళ్ళే మహిళల గురించి, ఆ పెరిగే ఆదాయం గురించి కదా మాట్లాడిరు. సో మీరు అన్నట్టుగా 3,000 నుంచి 5,000 మిగులంటే ఎందుకు పెట్టుకుంటారు, బస్ పాస్ తీసుకుంటారు కదా. ఇప్పుడు రోజువారీ పాపం రోజువారీ కూలీ చేసుకున్న ఆడబిడ్డలు కావచ్చు, మహిళామణులు కావచ్చు, ఎవరైనా కూడా బస్సు ఎక్కరు, ఆడాడనే పోతారు. 10 మందిని కలిపేసి ఒక ఆటోలలో తీసుకొని పోతారు జనరల్గా, ఎవరైతే ఆ కూలీ పనుల కోసం మాట్లాడుకొని పోతారు కదా. సో దినం ఎందుకు వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తారు అనేది ఒక ప్రశ్న. రెండోది, ఎవరు చేస్తారు, చిన్న చిన్న ఉద్యోగులు రోజువారీ ప్రయాణం చేస్తారు. ఒక 6,000 జీతము, 7,000 జీతం, 8,000, 10,000 లోపల మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత అంటే వాళ్ళ టికెట్ని బేరబుల్ చేయగలిగితే టికెట్ తీసుకుంటారు. హౌస్ కీపింగ్ పనులు చేసేవాళ్ళు, లేదంటే షాపులలో పనిచేసేవాళ్ళు, సేల్స్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా ఒక 5 నుంచి 10,000 మధ్యలో జీతాలు ఉంటాయి. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, రోజు వాళ్ళ ఇంటి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంతవరకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు రోజువారీ లెక్కన పెట్టుకోకుండా వాళ్ళు నెలవారీ బస్ పాస్ తీసుకుంటారు. నెలవారీ ఆర్డినరీ బస్ పాస్లు ఒక 1,360 రూపాయలు ఎంతో ఉంటుంది, అంతే కదా. 1,360 రూపాయలు. సో అయితే ఈ 1,360 రూపాయలకు గాను ఏం చెప్తారు, 3 నుంచి 5,000 మిగులంటే వాళ్ళు 1,360 రూపాయలు బస్ పాస్కు పెట్టుకుంటున్నారు. 1,360 రూపాయలు పెడితే బస్ పాస్ వస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు 3 నుంచి 5 అంటే దీన్నే పెద్ద డబ్బా కొట్టుకోవడం అంటారు. ఒకవైపు ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల నిజంగా రోజువారీ పనిలో పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవునా కాదా అనేది మీరు ఒక్కసారి వాళ్ళని అడుగురు పోయి వాళ్ళు చెప్తారు. నేను ఒకసారి పోయి చేసిన కదా, ఆ వీడియో కూడా ఉంది. దాదాపుగా నా ఒక ఛానల్లో 10 లక్షల మంది చూస్తే బయట ఓవరాల్గా ఇన్స్టా, ఫేస్బుక్లో అనుకోండి, ట్విట్టర్లో అనుకోండి, కొన్ని కోట్ల మంది చూసారు ఆ వీడియోని. ఎంత ఇబ్బంది పడుతుంది డ్రైవర్ కావచ్చు, ఒకవైపు టికెట్లు కొట్టే కండక్టర్ కావచ్చు,
నిజంగా రోజువారీ పనులకు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అని అంటే ఫ్రీ బస్ వల్ల పనున్నా లేకపోయినా తిరిగే వాళ్ళ సంఖ్య. ఇక వర్కింగ్ ఉమెన్స్ సంఖ్యలోనూ వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెళ్ళడేటబ్బా ఏంటంటే ఇది రాష్ట్రంలో ఫ్రీ బస్ జర్నీతో మహిళల ఆమ్దాన్ని పెరిగింది. గతంలో చూస్తే వర్కింగ్ ఉమెన్ ఆదాయం యావరేజ్గా నెలకు 3,000 నుంచి 5,000 వరకు పెరిగిందంట. అదే టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిటీలో పనిచేసేందుకు వచ్చే మహిళల సంఖ్య కూడా పెరిగినట్లు ప్రభుత్వం స్టడీలో తేలింది. మహిళల సాధికారతకు ఫ్రీ బస్ జర్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని కల్పించింది. అంటే దేనికి అంటే వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తే అంటే ఒక ఫ్రీ బస్ ఇచ్చారు కానీ మీరేం మహిళలకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు చూపించలేదు కదా. ఉపాధి అవకాశం చూపించి ఫ్రీ బస్ ఏమని ఇచ్చిరా అంటే ఫ్రీ బస్ ఉంది కదా అనేసి వాళ్ళు వెళ్ళి ఉపాధి చూసుకున్నారా? ఆ క్లారిటీ కూడా ఇచ్చే ఉంటే బాగుండేది. అంటే వార్తలకు కూడా వార్తా సారాంశము ప్రభుత్వం చేసిన ఒక ఏదైతే సర్వే వెల్లడి ఉందో దాన్ని ఎట్లా ఉంది, నవ్వులాటగా ఉందా, ఒక సీరియస్నెస్ ఉందా? మీరు అంటున్నారు చిన్న ఉద్యోగులు, ఎప్పుడో మిగతా అన్నిటి కూడా ఒక రేషనింగ్ విధానం పెట్టారు, ఒక సీలింగ్ విధానం పెట్టారు మిగతా అన్ని స్కీమ్స్కి, ఒక ఫ్రీ బస్కు మాత్రం పెట్టలేదు. కానీ వాళ్ళకి 3 నుంచి 5,000 పెరిగినాయట. వాటిని వాళ్ళు సేవింగ్స్లో చేస్తున్నారు. ఏ సేవింగ్స్లో చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు. మళ్ళీ చూడు ఎంత పెద్ద వార్త దీంట్లో 4వ పేజీలో. దీంతో తొలి 2 నెలల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. ఫలితంగా బస్సులో ఆసక్తి మీన్స్ అంటే ఫ్రీగా వస్తుంది కదా, గుళ్ళకు పోయిరు, గోపురాలకు పోయిరు, ఫ్రీ బస్సు చూద్దాం. ఎందుకనంటే ఛార్జీలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడో ఉన్న కరీంనగర్లో ఉన్నాం, ఇక్కడ అలంపూర్ గుడికి పోవాలన్నా, లేకపోతే ఎక్కడో ఉన్న ఆమె అటు ఇటువైపు నల్గొండ జిల్లాలకు ఇటువైపు నుంచి ఇంకా దూర ప్రాంతాల నుంచి ఇంకో గుడికి పోవాలన్నా, సో వాళ్ళందరూ విపరీతంగా ఫ్రీ బస్సు కాబట్టి ఎంత రద్దీ ఉండిందంటే అంత రద్దీ ఉండింది. బస్సులలో కాలు పెట్టే సందు లేకుండా ఇరుక్కొని విపరీతమైన రద్దీ నెలకొంది. 100% మించి ఆక్యుపెన్సీతో బస్సులు నడిచాయి. ఇక ఫిబ్రవరి నుంచి ఈ తరహా ప్రయాణాలు తగ్గాయి. రోజువారీగా పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే మళ్ళీ ఇక్కడ సవరించుకున్న చూసినావా. ఇక అంతకుముందేమో ఎట్లా పడితే అట్లా జనాలు పోయారు ఇక్కడ ఈ లైన్లో. ఇక ఫిబ్రవరి నుంచి ఈ తరహా ప్రయాణాలు తగ్గాయి. ఇక రోజువారీగా పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే మహిళలు మాత్రం రెగ్యులర్గా ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఫిబ్రవరి మార్చి నెలలో అన్ని ప్రాంతాల నుంచి ఫ్రీ బస్ జర్నీ చేస్తున్న వర్కింగ్ ఉమెన్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా వారి ఆదాయం పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్టడీలో వెల్లడైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక ఇతర ఖర్చులు మిగిలినాయట. ఈ వార్త రాసుకోవడానికి ఎంత పాజిటివ్నెస్ మనం క్రియేట్ చేసుకోవాలో అంత పాజిటివ్నెస్, అంటే నెగిటివ్ ఏం చూపించకుండా పాజిటివ్నెస్ ఎంత చూపించాలనేది. ఉచిత బస్సు ప్రయాణంతో కేవలం టికెట్ డబ్బులే కాకుండా మహిళలకు ఇతర ఖర్చులు కూడా మిగిలినట్టు ప్రభుత్వ స్టడీలో వెల్లడైందట. కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ రోజు ప్రయాణం బదులు పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కిరాయి తీసుకొని వర్క్ చేసేవాళ్ళు. ఇంటి కిరాయి కోసం అంటే 5,000 నుంచి 8,000 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటున్న ఇంటి దగ్గర నుంచి పనిచేసే ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సు, ప్రైవేటు వెహికల్స్లో వెళ్ళినా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఫ్రీ బస్ జర్నీతో 100 కిలోమీటర్ల పరిధిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రోజువారీగా మహిళలు అప్ అండ్ డౌన్ చేస్తున్నారట. ఏది వర్క్ కోసము ఊర్ల నుంచి. అంతకుముందేమో ఎందుకు ఛార్జీలు ఎక్కువైతాయి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటే అక్కడంటే అద్దెలకు తీసుకొని ఉండేవాళ్ళట. ఈ ఫ్రీ బస్ వల్ల ఎక్కడైతే వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నారో అక్కడి నుంచే జర్నీ చేస్తున్నారట. ఇక డిసెంబర్ 9 కంటే ముందు కేవలం బస్ ఛార్జీల రోజుకు యావరేజ్గా 50 నుంచి 120 వరకు ఖర్చు చేసేవారు. ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్ళు ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళే వారికి మరింత ఎక్కువ టికెట్ అయ్యేదట. సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఇంత యావరేజ్గా 1,500 ఇప్పుడు చూడు బస్ పాసులు ఛార్జీలకు మహిళలకు ఒక్కొక్కరు యావరేజ్గా 1,500 వరకు ఖర్చు చేసేవారు. ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో వీళ్ళే ఇచ్చారు కదా 1,500 రూపాయల వరకు. నేను ఎంత చెప్పినా 13 ఆర్డినరీ బస్ పాస్ ఎంతో 1,360 అన్నారు. సో ఎక్కడి నుంచి సిటీలో ఫ్రీ జర్నీతో మహిళల సేవింగ్స్ కూడా ఆ మొత్తానికి కుటుంబ అవసరాలకు పిల్లల స్టడీస్కు వినియోగిస్తున్నట్టు మహిళలు వర్కింగ్ ఉమెన్ సంఖ్య పెరిగింది. సో ఈ అంశం చూసుకుంటే ఏంటి ఓవరాల్గా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1,200 కోట్ల విలువైన టికెట్లు మహిళలకు ఫ్రీగా ఇచ్చారు. ఇందులో శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలు, పండుగలకు, సెలవులకు ఇంటికి వెళ్ళి వచ్చిన వారికి సంబంధించి 40% ఉండగా
మిగిలిన 60% వర్కింగ్ ఉమెన్స్ సంబంధించినవి ఉన్నట్లు అధికారులు చెప్తున్నట. స్కీమ్ ప్రారంభమైనప్పుడు సగటున రోజుకు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. ఇప్పుడు సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు. సగటున డిసెంబర్లో 26 ఇంచుమించు 27 లక్షలు, జనవరిలో 28 లక్షలు, ఫిబ్రవరిలో 30 లక్షలు, మార్చిలో 31 లక్షల పైచిలకు మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిరాడు. ఇది ఈ వార్త సారాంశం కదా, మంచిగుంది. మరి ఏ లెక్కన ఇప్పుడు ఇదే కదా ఫ్రీ బస్కు సంబంధించి. అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు వార్తను ఎంత బాగా రాయించుకున్నారంటే అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని ఇంకా కోటేశ్వర్లు చేసినాం. ఈ ఫ్రీ బస్సు వల్ల వీలేస్తున్న లెక్కల ప్రకారమే 3 నుంచి 5,000 రూపాయలు మిగులుతున్నాయంట. మరి ఈ ఫ్రీ జర్నీ చేసే వాళ్ళు ఒకసారి నాకు ఎవరైనా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నిజంగా ఈ వార్తా సారాంశం ఇంత ఉందా? ఇప్పుడు నిజంగా ఎవరికైతే ఏ లబ్ధిదారులకు అవసరమో మీరు అన్నట్టుగా దానికి ఒకటి పెడతారు కదా, కొన్ని స్లిప్పులు జారీ చేయడము, లేదంటే వాళ్ళకే ఫ్రీ బస్ పాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే గవర్నమెంట్ ఆదాయానికి గండి పడకుండా ఉంటుంది. గవర్నమెంట్ ఆదాయం అంటే ఎవరిదే కదా, ప్రజలదే కదా. నెలకు వచ్చేసి 370 కోట్లు అవసరం. ఈ ఫ్రీ బస్ జర్నీకి ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు ఎంత అంటే ఆల్మోస్ట్ 250 నుంచి 370 కోట్ల వరకు అవసరం పడుతుంటుంది. కానీ అందులో అందరికీ మీరు ఫ్రీ బస్ అని అన్నారు కదా, అందులో విద్యార్థులకి, దాని తర్వాత చిరుద్యోగులకి, వాళ్ళని గుర్తించి కనుక వాళ్ళకి బస్ పాస్, ఫ్రీ బస్ పాస్ ఇవ్వగలిగితే ఆర్టీసీ భారం అనేది ప్రభుత్వం మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు కింద మీద పడి, ఎందుకంటే మిగతా స్కీమ్స్ ఏమి ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినాం కాబట్టి ఈ ఫ్రీ బస్కు సంబంధించి చాలా ఇప్పుడు బాజా భజంత్రులు కొట్టుకోవాలి. మిగతా అంతకు పెద్ద వార్త ఏముంది చెప్పండి. ఇక ఇప్పుడు పోనీ ఫ్రీ బస్ అదే మహిళలకు ఈ ఒక్క ఏం చెప్తున్నాడు నెలకు అంటే ఉద్దేశం ఏంది, మేము మహిళలకు ఇచ్చే, ఇప్పుడు మహిళలకు ఇచ్చింది ఉంది కదా, మహిళలకు ఎంత 2,500 ఇవి ఇచ్చుంటే అర్హులకు కనీసం ఈ మహిళలకు ఇచ్చే 2,500 ఇచ్చుంటే వీళ్ళు ఎక్కడో ఒకటి సేవ్ చేసుకునే వాళ్ళు కదా. అది కాకుండా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల ఏం చెప్తున్నాడు, ఇది ఎందుకులే, ఇది ఇవ్వకపోయినా నష్టం ఏముంది, ఇప్పుడు ఈ 3 నుంచి ఈ 5,000 రూపాయలు, ఈ 5,000 మిగులుతున్నాయి. మీరు ఒప్పుకుంటారా ఈ విషయానికి? ఇప్పుడు ఈ మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు ఇచ్చుంటే ఈరోజు మీరు అన్నట్టుగా 2,500లకు సంబంధించి ఒక పెద్ద వార్త రాయించుకుంటే చాలా మంచిగా ఉంటుండే. 2,500 రూపాయలు అనేది కనీసము ఆమె ఒక 1,000 రూపాయలు అట్లీస్ట్ సేవ్ చేసుకునే అవకాశం ఉండేది. ఎందుకంటే ప్రతి నెల మీరు కనుక గుర్తించిన, మీరు రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు అన్నారు కదా, దాంట్లో కనీసం బెనిఫిషరీస్ని గుర్తించి ఆ 2,500 రూపాయలు కనుక మీరు ఇవ్వగలిగితే అదెంత బెనిఫిట్గా ఉంటుండే. కానీ ఈరోజు మీరు ఫ్రీ బస్ ఇచ్చి ఈ ఫ్రీ బస్సులనే మిగతా వాళ్ళకి అందరికి ఫ్రీ అని వదిలి అందరికి ఫ్రీ అని కట్ చేసి ఎవరెవరికైతే అర్హులో వాళ్ళకి మాత్రమే ఇచ్చుంటే మిగతా వాళ్ళకి మీరు ఈ 2,500 రూపాయలు కనుక ఇచ్చుంటే ఎంత బెనిఫిట్ అవుతుండే. కానీ మీరు ఒక ఫ్రీ బస్సులో ఎత్తుక్కున్నారు చూడండి, మహిళలకు ఇంత మిగులుతుందనేది నిజంగా మీకు మీరే సాటి. దాని తర్వాత ఇంకొకటి కూడా ఉంది, ఏది కళ్యాణ లక్ష్మి కింద పాపం పెళ్ళైన వాళ్ళకి ఈ 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారం. సో దీని గురించి చర్చ లేదు. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఈ 1,00,000 రూపాయలు ప్లస్ ఈ తులం బంగారం ఇచ్చుంటే వాళ్ళు ఎంత సంతోషపడుతుండ్రి. ఇలా మీరు ఇంత భయపడాల్సిన పనే లేకుంటుండే కదా. మిమ్మల్ని ఎవడో కూలుస్తానుడు దానికి మీరేదో సమాధానం చెప్పుడు దీనంటే కూడా మీకు ప్రజల నుంచే బోలెడంత మద్దతు ఉంటుండే కదా. ఇవి ఏవే చేయకుండా ఈ ఫ్రీ బస్ అనేది వద్దురా నాయనా అని మహిళలే గోసపడుతున్నారు. ఏముంది దానివల్ల వచ్చే ఉపయోగం, జీరో అని మహిళలే చెప్పారు. ఇటు పురుషులు కాదు, మహిళలే చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు మీరు ఈ ఫ్రీ బస్సు గురించి హోల్సేల్గా మీరు ఆమ్దాన్ని మిగులుతుందని చెప్తుంటే మాత్రం దీనికి మించిన కామెడీ ఇంకొకటి లేదు. ఇది మీరు ఇచ్చి చెప్పుంటే ఎంత బాగుంటుండే లెక్కలు. ఈ 2,500 మహిళలకు ఇచ్చుంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, ఈ 1,00,000 రూపాయలు తులం బంగారం ఇచ్చి చెప్పి ఇలా రాయించుకుంటే వార్తలు ఎంత మంచి. వాటి మీద ఒకసారి సర్వే చేయండి రాష్ట్ర ప్రభుత్వం, మహిళలు ఏమంటారు దీని గురించి. దాని తర్వాత ఈ చదువుకునే పిల్లలకి ఏం చేశారు మీరు, స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు
ఈ స్కూటీలు ఇస్తే ఏమవుతుండే, బస్సు ఫెసిలిటీలు అందరూ కూడా కాలేజీలకు ఏం చక్కగా పోయేటోళ్ళు కదా, కాలేజీలకు పోయేటోళ్ళు కదా. ఇప్పుడు ఇట్లాంటి పిల్లలకేమో ఫ్రీ బస్ పాస్ ఇచ్చి, సో వీళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఇచ్చి ఇట్లాంటి వాళ్ళకి అందరికి కూడా స్కూటీలు ఇచ్చి ఉంటే ఈ ఫ్రీ బస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఎవరికైతే అర్హులో వాళ్ళకి బస్ పాస్లో లేకపోతే వాళ్ళకి కనుక ఏదైనా స్లిప్స్ జారీ చేస్తే వాళ్ళు ఈ 10,000 జీతం లోపలటోళ్ళు లేదంటే డైలీ వర్కర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఇందులో 30-40 వేల జీతగాళ్ళు 30, 40, 50 లక్ష రూపాయల లక్ష జీతం వచ్చే వాళ్ళ వరకు కూడా జీతం వరకు ప్రయాణం చేస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఫ్రీ? ఒక 20,000 జీతం వచ్చేటోళ్ళు టికెట్ పెట్టుకోలేరా? 30,000, 40,000, 50,000, లక్ష. ఇప్పుడు మీకు అక్కడ ఎల్బీ నగర్ నుంచి, వనస్థలీపురం నుంచి, హయత్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే పరిసర యాదగిరిగుట్ట నుంచి కూడా గవర్నమెంట్ ఉద్యోగులు, సెక్రటేరియట్లో చేసేవాళ్ళు, గురుకుల పాఠశాల ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి జీతాలు ఉన్నాయి కదా. వాళ్ళకి మీరన్న ప్రకారం ఈ 3 నుంచి 5,000 మేలు చేయాల్సినంత అవసరం ఏముంది? నిజంగా మీకు మహిళల పైన నిజంగా ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళెవరో గుర్తించి వాళ్ళకు ఫ్రీ ఇవ్వండి. మిగతా వాళ్ళకు మీరు ప్రకటించారు కదా, మహిళలకు 2,500 రూపాయలు అవిస్తే కదా మంచిది. లేకుండా ఏమీ లేకుండా గింత పెద్ద వార్తలు రాపించుకోవాల్సినంత అవసరం ఏముండే? మీరు సర్వే దేని మీద చేయాలా? అసలు మహిళలకు మనం ఇంత పెద్దగా రాశారు ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగిందని. అది కాదు, మీరు వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పించిరా? సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి ఏమైనా కల్పించిరా? దానివల్ల కొన్ని పలానా చోట్ల ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడో లకడీ కాపులో కల్పించారు, వాళ్ళు ఫ్రీగా జర్నీ చేస్తున్నారు అన్నట్ట కాదు కదా. సో మరి ఏ రకంగా ఎట్లా ఆమ్దాని పెరిగిందో అనేది వాళ్ళే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి కామెడీ ప్రోగ్రాంలు పెట్టకుంటే మంచిగా ఉంటుందని జనాలు అనుకుంటున్నారు.